మెగా డిఎస్సి 2025లో కూటమి సర్కారు మెలికపెట్టింది. ఇంటర్మీడియేట్, డిగ్రీలు కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది కూటమి సర్కారు. విద్యారంగాన్ని ఉద్ధరిస్తామన్న కూటమి ప్రభుత్వం డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8,00,000 మంది డిఎస్సి అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు ఇదే తరహా నిబంధన విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 2024 ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్‌లో అర్హత మార్కుల నిబంధనలను విధించలేదని, ఆ నోటిఫికేషన్‌ని పూర్తి చేసి ఉంటే తమకు మేలు జరిగేదని అభ్యర్థులు ఇప్పుడు వాపోతున్నారు. తాజా నోటిఫికేషన్‌లో ఎస్జిటి పోస్టులకు ఇంటర్‌లో 50%, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50%, పీజీటీ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 55% మార్కులను తప్పనిసరి చేసింది కూటమి ప్రభుత్వం. దాదాపు 11 నెలల పాటు ఇదిగో, అదిగో అంటూ నోటిఫికేషన్ ఆశలు చూపించిన ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి తమ ఆశలను సిదిమేసిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 25,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేసి వెంటనే పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఫైల్‌పై తొలి సంతకం చేసి 16,347 పోస్టులను ప్రకటించారు. ఆగస్టులో మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో 6,100 పోస్టులకు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్‌ని రద్దు చేశారు. ఆ తర్వాత టెట్ రాసేందుకు అవకాశం ఇస్తున్నామంటూ ఒకసారి, టెట్‌కు, డిఎస్సికి 3 నెలల కాలం ఉండాలని మరోసారి కాలయాపన చేశారు. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖలో 27,333 పోస్టులు ఖాళీ ఉన్నా కేవలం 16,347 పోస్టులకే ఏడాది తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. తుదకు అర్హత మార్కుల నిబంధన పెట్టి అన్యాయం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో చదువుకునే వారిలో పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులే అధికం. కోర్సులు పూర్తయిన వెంటనే జీవితంలో స్థిరపడేందుకు వీరి ముందున్న ఏకైక అవకాశం డైట్ లేదా బీఈడీ మాత్రమే. దాంతో కోర్సులు ఏదోలా పాసై ఇంటర్ అర్హతతో డైట్, డిగ్రీ అర్హతతో బీఈడీ చేసిన వారు 15,00,000 మందికి పైగా ఉన్నారు. వీరిలో 8,00,000 మందికి పైగా ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల శాతం 40-45 మాత్రమే ఉంటుంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలతో దాదాపు 8,00,000 మంది అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారనేది వాస్తవం. మరి కూటమి ప్రభుత్వం దీన్నేమైనా సవరిస్తుందా లేదా అనేది మనం చూడాలి.